ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, మనకు వినాయకునికి ఇష్టమైన ప్రసాదము ఉండ్రాల ప్రసాదం. అయితే ఈ ప్రసాదము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు. ఇది గోధుమ పిండి నాన్న ఒక కప్పు తీసుకున్నాం. ఇవి ఆవు పాలు, పచ్చివి ఆవు పాలు పోసి పిండిలా మన చపాతి పిండిలాగా కలిపేసుకోవాలన్నది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి, ముద్దలాగా కలిపేసుకోవాలి. మనకి ఎంత అవసరమైతే అంత ఆవు పాలు పోసి, ఏమైనా తక్కువ అయితే కూడా వాటర్ వేసుకోవచ్చు. మనకి ఎన్ని ఉండ్రాలు అవసరం ఉంటే అంత పిండి కలుపుకోవాలి, అంత క్వాంటిటీ కలుపుకోవాలి. మనం ఇలా పిండి మొత్తం తడిపెట్టుకోవాలి. మనకు ఆవు పాలు పోసి తడుపుకున్నాం కదా, వినాయకునికి ప్రసాదం పెట్టడానికి మనకేమీ తప్పు ఉండదు. ఇట్లా పిండి తడుపుకొని మనం ఏం చేసుకోవాలి, చిన్నగా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తింటున్నారు. ఇలా చేసుకోవాలి మొత్తం. మనం ఒక రోజు ముందు చేసుకొని మన ఫ్యాన్ గాలి కూడా పెట్టుకోవచ్చు నాన్న. ఆ రోజే చేయాలంటే మనకు టైం ఉండదు కదా, ఒకరోజు ముందు చేసి ఫ్యాన్ గాలి పెట్టుకోవచ్చు. ఆవు పాలు పోసినాం కదా, ప్రసాదానికి ఏం తప్పు ఉండదు నాన్న. ఇట్లా మొత్తం చేసేసుకోవాలి. ఇదేనా, ఒక్క కప్పు పిండికి ఇన్ని ఉండాలని ఒకరోజు ముందు చేసుకొని ఇలా ఆరబెట్టి పెట్టుకున్నాం. పాయసం ఎలా చేయాలో చూపిస్తాం. ఓకే, మొత్తం ఇలాగే చేసుకోవాలి. ఒకరోజు ముందు 2 రోజుల ముందు కూడా చేసి ఫ్యాన్ గాలిని పెట్టుకోవచ్చు. ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటాయి దాంట్లో. ఓకే, పాయసం ఎలా చేయాలో చూపిస్తాం. అన్న, వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చేసుకుందామని చెప్పాను కదా. ఇవి ఇలా చేసుకున్నా. ఇవి ఒక కప్పు తీసుకున్నాను నాన్న. ఈ కప్పుతోటి 1 కప్పు ఉండ్రాలు, 1 కప్పు బెల్లం. ఇప్పుడు వాటర్ పెట్టుకున్నాను, 1/2 లీటర్ వాటర్. ఈ గ్లాస్తోన 2 గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు వాటరు మరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాము, మనం చేసుకున్న ఉండ్రాలు ఉన్నాయి కదా, ఇవి ఇట్లా చేసుకుంటే బాగుంటాయి. పిల్లలకు కూడా మంచిగా డైజెషన్ అవుతుంది. మా చిన్నప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళము. నేను మీకు ఈ మోడలే చూపిస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇవి వేసేద్దాం. ఓకే, ఇవి ఉడకనిద్దాం నాన్న. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం నాన్న. ఇవి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం నాన్న. ఇలాగే ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఇదో ఉండ్రాలు మనము 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా. ఇవి ఉడికినాయో లేదో అని తెలుసుకోవడానికి ఇదేనా ఇట్లా మనం 10 నిమిషాల తర్వాత ఉండ్రాలు ఉడికినట్టు మనం తెలుసుకోవడానికి ఇది ఉడికిపోతే కంపల్సరీ 10 నిమిషాలు ఇది ఇట్లా ఉడికినట్టు మనకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఇప్పుడు ఏం చేద్దాము, 1 కప్పు ఉండ్రాలు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం వేసేద్దాం. బెల్లం వేసి ఇది ఉడికిద్దాం నాన్న. ఇది బెల్లం వేసి ఇది ఉడికిచ్చి, ఇప్పుడు ఇది బియ్యం పిండి నాన్న. ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాం. ఇందులో కొంచెం వాటర్ వేసి కలిపేసుకుందాం. ఉండలు లేకుండా మొత్తము లిక్విడ్ లాగా కలిపేసుకుందాం నాన్న. ఇలా పిండి మొత్తం బియ్యం పిండి ఇలా కలిపేసుకుందాం. ఒకవేళ బియ్యం పిండి లేకున్నా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఓకే, బియ్యం పిండి మొత్తం కలిపేసుకో. బెల్లం వేసినాం కదా. బెల్లం వేసిన తర్వాత మనం బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది పోసేసుకున్నాం. ఓకే, ఇలా పోసేస్తాం. ఓకే, ఇలా
ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము కాచి పెట్టుకున్న పాలు పోద్దాం నాన్న, చూపిస్తా. అది కూడా నెయ్యిలో కాజు ఇవి వేయించుకుందాం. ఇప్పుడు నెయ్యిలో కొద్దిగా నెయ్యి వేసి ఈ పిండి పోసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం మనం. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, మనము కొబ్బరి తురిమి పెట్టుకున్నాం. మనం ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాం. ఇవేం చేద్దాం, కాస్త వేద్దాం. మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి నేను. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నా. ఒక్క కప్పు ఉండాలి కదా, 2 స్పూన్లు వేసాను. ఓకే, 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసినాం కదా నాన్న. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు నాన్న. ఈ ఉండ్రాలు కూడా సన్నగా ఉన్నాయి కదా, చిన్న చిన్నగా, చాలా బాగా తింటారు. ఓకే, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత 2 కప్పుల పాలు యాడ్ చేద్దాం. చూపిస్తాను. ఈ కాజు ద్రాక్ష ఉన్నాయి కదా, నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఆపేద్దాం. ఇప్పుడు ఉడికిపోయింది కదా, 2 నిమిషాల తర్వాత యాలకుల పొడి నేను కొద్దిగా షుగర్ వేసి దంచుకున్నా. ఇది వేసేద్దాం, ఒక 3-4 యాలకులు. ఓకే, ఇది చల్లారిన తర్వాత పాలు యాడ్ చేసుకున్నాం. ఇది పాయసము కొద్దిగా చల్లబడ్డ తర్వాత కాచి చల్లార్చిన పాలు నాన్న. ఎందుకంటే పాలు వేడి మీద పోస్తే విరుగుతాయి. కొద్దిగా చల్లబడ్డ తర్వాత పోసేద్దాం పాలు. 1 కప్పు పోసిన, మనకి ఎంత అవసరం ఉంటే అంత పోసుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము కాజు ద్రాక్ష నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, ఇది వేసేది. కాజు వేసినాం కదా నాన్న. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని గణేష్ మహారాజుకు పెట్టేద్దాం నాన్న. పాయసం ఇది చాలా ఇష్టం నాన్న, ఈ పాయసం. ఓకే, బౌల్లోకి తీసుకుందాం నాన్న. చూడండి, మీరు కూడా చేయండి. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. ఇవి ఒక్కరోజు ముందు చేసుకుంటే అయిపోతుంది. మంచిగా ఫ్యాన్ గాలికి పెడితే చక్కగా ఆరిపోతాయి. ఎందుకంటే ఆ రోజే చేసుకోవాలంటే పండగ కదా, చేసుకోలేము. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం.